హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. వేసవి కాలంలో అదిరిపోయే ఈ మామిడికాయ సీజన్లో పచ్చి మామిడికాయ కొబ్బరి పచ్చడిని ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ప్యాన్లో ఒక గరిటె వరకు నూనెను వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక రెండుగా విరక్కొట్టుకుని 5-6 పచ్చిమిరపకాయలను వేసుకోండి. 1 టీ స్పూన్ శనగపప్పును వేసుకోండి. 1/2 స్పూన్ మెంతులను వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గుండు మినపప్పును వేసుకోండి. వేసుకున్న పోపు దినుసులన్నీ కూడా పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించుకోండి. ఈ విధంగా పోపు దినుసులన్నీ దోర బంగారు రంగులోకి మారాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. 1 చిప్ప కొబ్బరికాయను ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. సగం వద్ద పచ్చి మామిడికాయను పొట్టు తీసుకుని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. పచ్చి మామిడికాయను మరియు కొబ్బరిని స్టవ్ ఆఫ్ చేసుకున్నాక వేసుకోండి. ఇవి వేగనవసరం లేదండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ పోపును మరియు కొబ్బరికాయ మామిడికాయ ముక్కలను మిక్సీ జార్లో వేసుకోండి. కొద్దిగా నీళ్లను వేసుకుని మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి అదిరిపోయే పోపును పెట్టుకుందాం పదండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 గరిటె వరకు నూనెను వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు చిటపటలాడాక గుప్పెడంత వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోండి. 2-3 ఎండుమిరపకాయలను 2 ముక్కలుగా విరక్కొట్టుకుని వేసుకోండి. వెల్లుల్లిపాయ రెబ్బలు, ఎండుమిరపకాయలు కొద్దిగా వేగాక సగం స్పూన్ వరకు ఇంగువ పొడిని వేసుకోండి. ఇంగువ పొడిని వేయడం వల్ల మంచి సువాసన వస్తుందండి, తప్పకుండా వేసుకోండి. 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ గుండు మినపప్పును కూడా వేసుకోండి. పోపు దినుసులు బాగా దోర బంగారు రంగులోకి మారాక గుప్పెడంతా కరివేపాకు ఆకులను వేసుకోండి. కరివేపాకు కూడా కొద్దిగా వేగాక పోపును దించేసుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకొని ఈ పోపును దాంట్లో వేసుకోండి. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని పుల్లగా కారంగా అదిరిపోయే ఈ కొబ్బరి మామిడికాయ పచ్చడిని వేసుకుని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మామిడికాయని ఇష్టపడే ప్రతి ఒక్కరికి తప్పకుండా ఈ మామిడికాయ కొబ్బరి పచ్చడి నచ్చుతుందండి.